దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనము ముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చాం. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించి ఇప్పటి వరకు దేవుని నామాన్ని గణపరిచాం. మనం దైవ వర్తమానంలోనికి వెళ్ళబోతున్నాం. ఈ దినము మనకు దైవ వర్తమానం అందించడానికి మనం ఆహ్వానించినప్పుడు మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ దైవజనులు, మా గురువు గారు, ఆత్మీయ గురువులు, మాకందరికీ, నెహమ్యా పాస్టర్కి, నాకు, పాస్టర్ వాళ్ళకి వేదాంత విద్యను నేర్పించిన మా వేదాంత గురువులు, అలాగనే మన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసం 2 రాష్ట్రాలకి సెక్రటరీగా పరిచర్యలు అందిస్తున్న దైవజనులు, మాకు అత్యంత ప్రియులు, మా నాయకులు రెవరెండ్ కె రవిబాబు సార్ గారు మన మధ్యలో ఉండటం సంతోషం, మనకెంతో ఆశీర్వాదకరం. చక్కగా దైవ వర్తమానాన్ని చాలా వివరంగా అందించే గొప్ప దైవజనులు వారు మన మధ్యలో ఉండటం సంతోషం, మనకు ఆశీర్వాదకరం. అందరం చప్పట్లు కొడుతూ సార్ని మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరం చప్పట్లు కొట్టు సార్ని ఆహ్వానిద్దాం. సార్, వెల్కమ్ యూ. మంచిది. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే అక్కగారు కూడా వస్తున్నారంట. ఆన్ ది వేలో ఉన్నారు, జర్నీలో వాళ్ళు. కాబట్టి కొద్ది 2 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. ఈలోపు సార్తో పాటు మన మధ్యలోనికి వచ్చిన యవన బిడ్డలు ఉన్నారు. గెత్సెమనే ఏజీ చర్చ్ హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో సార్ పరిచర్య చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి సంఘ బిడ్డలు, యవనస్తులు సార్తో పాటు వచ్చారు. వారు టీం అందరు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకు వినిపిస్తారు. ఆ తర్వాత పాశ్రమ గారు కూడా మన మధ్యలోకి వచ్చినట్లయితే సార్ని మనం కొంచెం హానర్ చేసిన తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. బ్రదర్ కమ్. సిస్టర్స్ కూడా వచ్చారు, సంతోషం. నేను వాళ్ళని గమనించలేదు. రైట్, చాలా సంతోషం వీరందరూ మన మధ్యలోకి రావటం. హల్లెలూయా. చెక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో మందికి లేని ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చుని మనసారా దేవుని స్తుతించే గొప్ప భాగ్యం మనకిచ్చాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రభుని మనం కొనియాడదాం. నీవు నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ కొనియాడబడే దేవుడు. కాబట్టి అతి పరిశుద్ధుడా నీవే మా దేవుడి, స్తుతి నైవేద్యం నీకు అర్పిస్తామయ్యా అంటూ పాట పాడుకుని దేవనామని మహింపరచుకుందాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై మను దీవించగా
సంకేతమే సద్గుణరాశి నీ జాడలను ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం ఈ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా ఆరాలు మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా ఆరాలు మధురముగానే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు. హల్లెలూయా. హల్లెలూయా.